అహోబిలం నరసింహస్వామి ఆలయంలో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. ఈ భయంకరమైన అడవుల్లో ఈ ఆలయం ఎలా వచ్చింది, పురాణాలకి ఈ ఆలయానికి ఉన్న సంబంధం ఏంటి, ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. అహోబిలం ఆలయం యొక్క హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆలగడ్డ సమీపంలో ఉన్న నల్లమల అడవుల భాగంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇంకా శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అంకితమైన నవ నరసింహస్వామి ఆలయాల సముదాయమే ఈ అహోబిలం. ఈ ఆలయం హిందూ పురాణాల్లో, ముఖ్యంగా భాగవత పురాణం, విష్ణు పురాణాల్లో చెప్పిన ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు కథతో సంబంధం కలిగి ఉంది. అహోబిలం ఆలయం యొక్క కథ ఆధ్యాత్మిక శక్తికి, భక్తికి, దైవ రక్షణకి ఒక సందేశాన్ని మనకి అందిస్తుంది. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు తన తీవ్రమైన తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి మెప్పిస్తాడు. బ్రహ్మదేవుడు అతనికి అమరత్వానికి దగ్గరగా ఉన్న వరాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా నేను ఏ మనిషి చేత, దేవుడి చేత, జంతువు చేత చంపబడకూడదు, రాత్రిలోనూ పగల్లోనూ కాకుండా, ఇంట్లోనూ బయట కాకుండా, ఆయుధంతోనూ ఆయుధం లేకుండా చంపబడకూడదు. ఈ వరంతో అతడికి చాలా గర్వం పెరిగి అహంకారంతో 3 లోకాలని ఆక్రమించాడు. ఇంకా భక్త ప్రహ్లాదుడేమో విష్ణుదేవుడికి చాలా గొప్ప భక్తుడు. హిరణ్యకశిపుడికేమో విష్ణువు అంటే అస్సలు నచ్చదు, ఎంతో శత్రువులాగా భావిస్తాడు. ఇంకా ప్రహ్లాదుడికి విష్ణు యొక్క భక్తి ఎలా వచ్చిందో చెప్తాను. ఇంకా ప్రహ్లాదుడికి తన తండ్రి ఎంత చెప్పినా విష్ణు నామస్మరణ మాత్రం వదలలేదు. దీంతో కోపం వచ్చిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అనేక విధాలుగా హింసిస్తాడు. అగ్నిలో కాలుస్తాడు, పాములతో కాటు వేయిస్తాడు, ఏనుగులతో తొక్కిస్తాడు. కానీ ప్రహ్లాదుడు భక్తితో విష్ణువు అతన్ని రక్షించాడు. హిరణ్యకశిపుడి భార్య లీలావతి, అదే ప్రహ్లాదుడి యొక్క తల్లి. హిరణ్యశిపుడు ఏదో యుద్ధాలకి వెళ్తూ తన భార్యని నారదముని యొక్క ఆశ్రమంలో వదిలి వెళ్తాడు. అప్పుడు ఆమె కడుపుతో ఉంటుంది. ఇంకా నారదముని అన్ని విష్ణుదేవుడి యొక్క భక్తి కథలు, లీలలు, అవతారాల గురించి చెప్తూ ఉంటాడు. అవి వింటూ భక్త ప్రహ్లాదుడు తన తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే విష్ణుదేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అందుకే చెప్తూ ఉంటారు, కడుపుతో ఉన్నప్పుడు ఏవైతే ఎక్కువగా వింటారో పిల్లలు వాటిని ఎక్కువగా నేర్చుకుంటారని చెప్తూ ఉంటారు. అది ప్రహ్లాదుడి కథతో నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఒకరోజు కోపం వచ్చి ప్రహ్లాదుని అడుగుతాడు, నీ విష్ణువు ఎక్కడున్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడా అని బలంగా కొడతాడు. అప్పుడు విష్ణువు నరసింహస్వామి అవతారం, అంటే సగం సింహం సగం మనిషి రూపంలో ఆ స్తంభం నుంచి ఆవిర్భవించాడు. ఇంకా సంధ్యా సమయంలో గుమ్మంలో తన గోళ్లతో ఆయుధం కాని నరసింహస్వామి హిరణ్యశిపుడిని సంహరిస్తాడు. ఈ సంఘటన అహోబిలంలో జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆ స్తంభం ఉగ్రస్తంభంగా పిలువబడుతుంది. అది ఇప్పటికీ అహోబిలంలో పవిత్ర స్థలంగా ఉంది. ప్రహ్లాదుడు భక్తిని మెచ్చుకుంటాడు నరసింహస్వామి. ఇంకా ఈ సంఘటన అహోబిలం ఆలయం యొక్క ప్రధాన కథగా చెప్పుకుంటారు. ఇంకా ఈ చెంచులక్ష్మి యొక్క అంతు చిక్కని మిస్టరీ ఏంటో తెలుసుకుందాం. నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉంటాడు. హిరణ్యశిపుడిని సంహరించిన తర్వాత ఆయన ఆగ్రహాన్ని శాంతిపరచడానికి లక్ష్మీదేవియే చెంచులక్ష్మి అనే ఒక ఆదివాసీగా ఒక బాలిక రూపంలో అవతరించింది. ఈ చెంచు తెగల సంప్రదాయం ప్రకారం ఈ బాలిక నరసింహస్వామిని వివాహం చేసుకోవడానికి అనేక పరీక్షలు పెట్టింది. ఆమె స్వామిని అడవుల్లో వేటాడమని, తనకి ఆహారం సమర్పించమని ఆదేశించింది. నరసింహస్వామి ఆమె పెట్టిన అన్ని పూర్తి చేసి చెంచులక్ష్మిని వివాహం చేసుకుంటాడు. ఆ వివాహం తర్వాత స్వామి ఉగ్రం శాంతించి శాంతి రూపంలో భక్తులకి దర్శనం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ కథ అహోబిలంలోని చెంచు తెగలతో ఆలయానికి ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. చెంచు తెగవారు నరసింహస్వామిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఆలయ ఉత్సవాల్లో వాళ్ళు చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు. అహోబిలంలో 2 భాగాలుగా విభజించారు. దిగువ ఉన్న అహోబిలం, ఎగువ ఉన్న అహోబిలం. ఈ 2 ప్రాంతాల్లో 9 నరసింహ ఆలయాలు ఉన్నాయి. ఒక్కోటి నరసింహస్వామి యొక్క వివిధ రూపాలను ప్రతిబింబిస్తాయి. ఈ 9 రూపాలు ఈ విధంగా ఉంటాయి. జ్వాల నరసింహస్వామి అవతారం, హిరణ్యశిపుడిని సంహరించిన ఉగ్ర రూపం. ఈ ఆలయం కొండపై ఉంది మరియు ఇక్కడ స్వామి భయంకర రూపంలో కనిపిస్తాడు. ఇంకా అహోబిల నరసింహస్వామి ప్రధాన ఆలయంలో స్వయంభుగా ఉంటాడు. ఇది ఎగువ అహోబిలంలో ఉంది. ఇక్కడ స్వామి శక్తివంతమైన రూపంలో దర్శనమిస్తాడు.
మలోల నరసింహస్వామి అవతారం లక్ష్మీదేవితో కలిసి శాంతి రూపంగా ఉంటుంది. ఈ ఆలయం భక్తుల్ని శాంతి మరియు సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇంకా కోడ నరసింహస్వామి అవతారం వరాహ రూపంతో భూమిని రక్షించిన రూపం. ఈ ఆలయం గృహలో ఉంటుంది. ఇంకా కరంజ నరసింహస్వామి అవతారం హనుమంతుడికి దర్శనమిచ్చిన రూపం. ఈ ఆలయం కరంజ వృక్షం క్రింద ఉంది. ఇంకా భార్గవ నరసింహస్వామి అవతారం ఇది పరశురాముడు పూజించిన రూపం. ఈ ఆలయం ఒక గుండం సమీపంలో ఉంది. ఇంకా యోగానంద నరసింహస్వామి అవతారం ప్రహ్లాదుడికి యోగ శాస్త్రం నేర్పిన రూపం. ఈ ఆలయం దిగువ అహోబిలంలో ఉంది. ఇంకా చత్రవట నరసింహస్వామి అవతారం గంధర్వులు సంగీతంతో ఆరాధించిన రూపం. ఈ ఆలయం చత్రవటం కింద ఉంది. పావన నరసింహస్వామి అవతారం అత్యంత శుద్ధమైన రూపం. ఈ ఆలయం బాణాసుర నది ఒడ్డున ఉంది మరియు చెంచు తెగలకి పవిత్రం. ఈ 9 ఆలయాలు అహోబిలం యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పెంచుతాయి. కొన్ని ఆలయాలు గృహల్లో మరికొన్ని ఎత్తైన కొండలపై ఉండడం వల్ల ఈ దర్శనం చేసుకోవడం ఒక సాహస యాత్రగా ఉంటుంది. అహోబిలం ఆలయం యొక్క చరిత్ర 14-16వ శతాబ్దాలు విజయనగర రాజుల కాలంలో ఎక్కువగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఇంకా అహోబిలం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యమైన ప్లేస్ ఉంది. ఇంకా 108 దివ్య దేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ ఆలయంలో శిల్పకళ పురాతన దక్షిణ భారతీయ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. గృహాల్లో స్వామివారి యొక్క స్వయంభూ విగ్రహాలు మరియు కొండపైన ఆలయాలు ఈ క్షేత్రానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి.